ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తుతించే కొలది ఇంకా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నారా? దేవుని స్తుతించే కొలది స్థితి మారకపోగా ఇంకా ఉన్న స్థితి కంటే దిగజారిపోతున్నారా? దేవుని స్తుతిస్తే ఏదో గొప్ప కార్యం జరుగుతుంది, మేలు జరుగుతుంది, ఒక సాక్ష్యాన్ని పొందుకుంటాను, ఒక అద్భుతాన్ని చూస్తాను, ఒక విడుదలను చూస్తాను అని నేను ఆశపడి దేవుని స్తుతిస్తే ఏంటి ఇంకా ప్రతికూలంగా ఇంత కష్టమైపోతుందేంటి, నొప్పి అధికమవుతుందేంటి, బాధ అధికమవుతుందేంటి, ఇంకా అవమానం అధికమవుతుందేంటి, నేను దీని నుండి బయటికి రావాలి, దీని నుండి విడుదల కావాలి, ఇది ఒక సాక్ష్యంగా మార్చబడాలని ప్రార్థిస్తూ దేవుని స్తుతిస్తూ ఉంటే ఇంకా ఈ సమస్య అధికమవుతుందేంటి అన్నట్టుగా ఉందా జీవితంలో? అయితే ఈరోజు స్పష్టంగా దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. బైబిల్లో కూడా ఒక వ్యక్తి సేమ్ ఇదే సిచ్యువేషన్ ఎదుర్కొన్నాడు. దేవుని స్తుతిస్తే గొప్ప కార్యం జరిగిస్తాడని స్తుతిస్తూ ఉంటుండగా దేవుడు ఇంకో పరిస్థితిని అనుమతించాడు. అయితే ఆ ప్రతికూల పరిస్థితిని దేవుడు ఎలా మలచాడు తనకు దీవెనకరంగా అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. మనందరికీ తెలిసిందేనండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 22 నుండి 25 వచనాల్లో మనం చూడొచ్చు. అప్పుడు జనసమూహము వారి మీదకు దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములను లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండవేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలాయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ ఉండిరి. ఖైదీలు వినుచూ ఉండిరి. స్తోత్రం దేవ సర్వోన్నతుడా, నేటి వాక్య భాగం ద్వారా మీరు మా అందరితో మాట్లాడి బలపరచమని యేసు నామములో ప్రార్థించి నమ్మి అడిగి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అపోస్తులుడైనటువంటి పౌలు శీల సేవ నిమిత్తం ఫిలిప్పి పట్టణానికి అక్కడికి వెళ్ళారు. అక్కడ ఒక సోదె చెప్పే స్త్రీ చిన్నది అక్కడ మనం చూస్తాము. అక్కడ తెలుగులో అయితే పుతోను దయ్యం పట్టిన స్త్రీ చిన్నది అని ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో చూసినట్లయితే పైతాన్ అంటే కొండ చిలువ కదా. మనందరికీ పుతోను అంటే అర్థం కాకపోవచ్చు, దాన్ని పైతాన్ అంటారు. పైతాన్ అనే ఒక స్పిరిట్ ఆమెని అటాక్ చేసింది. దానివల్ల ఆమె సోది చెబుతూ ఉంది. జరగబోయే కార్యాలను ఆ దయ్యం సహాయముతో ఆమె కొన్నిటిని వివరిస్తూ ఉంది. కొన్ని నిజం కావచ్చు, కొన్ని అబద్ధం కావచ్చు, కానీ ఏదేమైనప్పటికీ అక్కడి జనులందరూ ఆమె సోదకి అలవాటు పడిపోయారు. పౌలు శీలలు దేవుని పరిచర్య నిమిత్తం అటు ఇటు అదే ప్రాంతం నుండి తిరుగుతూ ఉన్నప్పుడు ఆ పుతోను దయ్యం పట్టిన చిన్నది సోద చెప్తూ వీరిని చూసిన వెంటనే ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, గత కొద్ది రోజులు చెప్తుంది, వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు అని చెప్తుంది. ఆ మాట విని 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 ఒకరోజు విసిగిపోయి పౌలు గారు ఈ చిన్నదాన్ని విడిపిద్దామని చెప్పి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అనగానే ఆమెలో ఉన్నటువంటి ఆ పైతాన్ అనే దయ్యం వెళ్ళిపోయింది. అది చూసినటువంటి యజమానులు లాభసాధకం అంతా పోయిందే వీళ్ళ వల్ల అని చూచి కోపముతో ఆ పౌలును శీలను పట్టుకొని ఆ గ్రామాధికారుల యొద్దకు తీసుకొని పోయి అక్కడ తీర్పు తీరుస్తారు. అప్పుడు ఆ తీర్పులో వీరిని చెరసాల్లో వేయండి, కనిపెట్టండి భద్రంగా అనే ఆజ్ఞ వస్తుంది. అయితే ఇది మనందరికీ తెలిసిన విషయమే. వారిని చెరసాల లోపలి గదిలోనికి త్రోసివేయడం, బొండ వేసి బిగించడం, ఇంకా చూసినట్లయితే మనకు కొంతనే వివరించబడింది, కానీ అక్కడ ఇంకా అధికంగా వారికి శిక్ష విధించబడింది. ఆ చేతులు పై కట్టడం ఏంటి, ఆ జైలు గది చిన్నగా ఉండడం ఏంటి, ఆ జైలు వారి ముందు నుండి ఒక మురికి కాలువ పారడం ఏంటి, అవన్నీ ఉంటాయి, కానీ మనకు కొంతవరకే వివరించబడింది. అయితే మనం అక్కడ ఆ చెరసాల్లో 2 గుంపుల వారిని చూస్తున్నాం. ఒక గుంపు వారేమో నేరస్తులై శిక్ష అనుభవిస్తూ ఉన్నవారు, వారు పాడలేరు, స్తుతించలేరు. మరో గుంపు వారు ఉన్నారు అక్కడ, ఎటువంటి తప్పు చేయని పరిశుద్ధులైనటువంటి పౌలు శీలలు, వారు ప్రభువును స్తుతించేవారు, కీర్తనలు పాడుతున్నారు. వారు అక్కడ ప్రభువుని ప్రార్థిస్తున్నాడు. నేడును మన జీవితంలో, మన సంఘంలో, మన సమాజంలో 2 రకాలైనటువంటి ప్రజలు ఉంటారు. దేవునికి ఆశీర్వదించబడినటువంటి సేవకుల ద్వారా ప్రార్థన చేయించుకొని మేలును పొందుకునే వారు ఉంటారు. ఇంకో రకమైన ప్రజలు దేవుని స్తుతించి దేవుని యొద్ద నుండి అద్భుతాలను పొందుకునేవారు ఉంటారు. ఇక్కడ మనం గమనించినట్లయితే పౌలు శీలలు శ్రమ పెట్టబడ్డారు, అవమానపరచబడ్డారు, నిందించబడ్డారు, దూషించబడ్డారు, కొట్టబడ్డారు, చెరసాల లోపలికి త్రోయబడ్డారు. కానీ అయినప్పటికీ ప్రభువా, ఎందుకు ఈ శ్రమలు? మా తప్పిదములు ఏమన్నా ఉన్నాయా? మా పాపములు ఏమన్నా ఉన్నాయా? మా కొరకు ఏమైనా చేసుకున్నామా? మా స్వార్థం కొరకు ఏమైనా చేసుకున్నామా? మా సొంత లాభం కొరకు చేసుకున్నామా? మాకు డబ్బు వస్తుందని, పేరు వస్తుందని, ప్రఖ్యాతి వస్తుందని ఏమైనా చేసుకున్నామా అని అడిగే ప్రశ్నించే హక్కు కూడా వారికి ఉంది. కానీ వారు ఏం చేశారో తెలుసా? అడగలేదు, దేవుణ్ణి ప్రశ్నించలేదు.
నీ నామానికి మహిమ వస్తుందని, ఈ కార్యం జరిగితే అనేకులు నీ వైపు త్రిప్పబడతారు, మార్చబడతారు, నిన్ను తెలుసుకుంటారని ఈ కార్యం జరిగించాము, మాకెందుకు ఈ పరిస్థితి అని వారు సనుక్కోలేదు, గొనుక్కోలేదు, ఏమీ దేవుని అనలేదు. కానీ ధైర్యం విడిచిపెట్టకుండా దేవుని యందు విశ్వాసముతో, నమ్మకముతో దేవుని స్తుతిస్తూ ముందుకు సాగారు. వారు నమ్మింది ఒక్కటే, దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకే సమస్తం సమకూర్చి జరిగించబడతాయి అని విశ్వాసంతో దేవుని స్తుతిస్తున్నారు. మా కొరకు సిలువలో ప్రాణం పెట్టిన యేసయ్య, మా రక్షకుడైన దేవుడు, మా కొరకు అనుభవించిన శ్రమల కంటే ఇవి ఏమాత్రము గొప్పవేమీ కాదు, ఆయన కొరకు ఈ శ్రమను అనుభవించటం మాకు గొప్ప ధన్యత అని వారు భావించి ఆనందంతో దేవుని స్తుతిస్తూ ఉన్నారు. నిజంగా మనం ఒక పాఠం వీరి నుండి నేర్చుకోవచ్చండి. ఏ పరిస్థితి ఎదుర్కొంటున్నప్పటికీ, పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పటికీ, అది దేవుని వలన కలిగిన శ్రమలైనను, మనుషుల వలన కలిగిన శ్రమలైనను, అపవాది వలన కలిగిన శ్రమలైనను, అవన్నిటిని దేవుడు మనకు మేలుగా టర్న్ చేయగలిగిన వాడు. మనం స్తుతిస్తున్నప్పుడు మాత్రమే అవి మనకు మేలుగా త్రిప్పబడతాయి. నిజంగా ఇక్కడ ఒక గొప్ప అద్భుతమే. పౌలుశీలలు ప్రభువును స్తుతిస్తున్నప్పుడు చెరసాల్లో ఒక్క తలుపు మాత్రం కాదు, తలుపులన్నీ తెరవబడ్డాయంట. ఈరోజు మనం స్తుతిస్తున్నప్పుడు మన చుట్టూ అపవాది ద్వారాలు ఎన్నో మూసి ఉండవచ్చు. మనకు మేలు కలగకుండా, మన ప్రార్థనలకు జవాబు రాకుండా, మన స్థితి మారకుండా, మనకు ఉద్యోగాలు రాకుండా, మన బిడ్డల అభివృద్ధి చూడకుండా, మన ఆర్థిక అభివృద్ధి చూడకుండా, మనకు ఇంకా ప్రమోషన్ రాకుండా, మన జీవితంలో మేలు కలగకుండా అపవాది ఎన్నో ద్వారాలను మూసి ఉండవచ్చు. అయితే ఏంటో తెలుసా, మన స్తుతి ఒక్క ద్వారాన్ని కాదు, అన్ని తలుపులన్నీ తెరుచుకునేలాగా చేస్తాయంట. హల్లెలూయా. ఈరోజు మీ జీవితంలో మూయబడిన ద్వారాలే చుట్టూ కనబడుతున్నాయా? ఎక్కడికి వెళ్ళినా సహాయం కలగట్లేదా? ఎంత ప్రయత్నించినా విఫలమైపోతున్నారా? ఎంత పోరాడినా ఓటమి ఎదుర్కొంటున్నారా? అయినా పర్వాలేదు, దేవుని స్తుతిస్తే మూయబడిన ప్రతి ద్వారం ఒకటే కాదు, ద్వారాలు తెరవబడతాయంట. ఆమెన్. నా జీవితంలో ఇది జరగట్లేదు, అది జరగట్లేదు, అది అలా ఉంది, ఇది ఇలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది, వీరి వల్లనే వారి వల్లనే అని ఇలా నిందించడానికంటే బదులుగా మనము స్తుతిస్తే ఎన్ని ద్వారాలైతే మూయబడ్డాయో, ఎన్ని ద్వారాలైతే అపవాది మూసిపెట్టి ఉంచాడో అవన్నిటినీ తెరుస్తాడు దేవుడు మనం స్తుతిస్తూ ఉంటుండగా. అంత మాత్రమే కాదు, అక్కడ అకస్మాత్తుగా మహాభూకంపం కలిగిందంట. చెరసాల పునాదులు అదిరాయి, వారి అందరి బంధకాలు ఊడిపడ్డాయి. చూడండి స్తుతిలో ఎంత శక్తి ఉందో. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఇక్కడ వారు స్తుతిస్తూ ఉంటుండగా దేవుడు వారి బంధకాలు మాయమైపోయేటట్లు చేయలేదు, కానీ ఏం చేశాడో తెలుసా, మహాభూకంపం కలిగిందంట. అసలే వారు బాధలో ఉన్నారు, అసలే వారు కొట్టబడి, వీపంతా దున్నబడి, చీల్చబడినట్లుగా రక్తం కారుతోంది. ఒకవైపు లెగలేని పరిస్థితి, బొండలతో కాళ్ళు బిగించబడ్డాయి, చేతులేమో పై కట్టబడ్డాయి. అది లేచి నిలబడదామన్నా కూడా నిలబడే అంత హైట్లో కూడా కాదు ఉండేది జైలు. కానీ ఆ పరిస్థితిలో వారిని దేవుడు ఏం చేశాడో తెలుసా, అకస్మాత్తుగా మహాభూకంపం కలిగిందంట. దేవుని పని చేసినందుకు వారు చెరసాల్లో వేయబడినప్పుడు వెంటనే వారు స్తుతిస్తుండగా ఫలితం రాలేదు. కానీ ఏం జరిగిందో తెలుసా, మహాభూకంపం వచ్చిందంట. ఈరోజు మనం స్తుతిస్తుంటుండగా కూడా కొన్నిసార్లు ఉన్న పరిస్థితి కంటే ఇంకా దిగజారిపోతూ ఉంటాము. స్థితి మారుతుంది అని స్తుతిస్తూ ఉంటే ఇంకా ఘోరంగా అయిపోతూ ఉంటుంది. ఎందుకో తెలుసా, అది మన మేలుకే. ఇక్కడ మహాభూకంపం ఎందుకు కలిగిందంటే, వారేదో భయపడాలని, వారు చనిపోవాలని, వారికి నష్టం కలగాలని, అక్కడ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, జన నష్టం, అన్ని నష్టాలు కలగాలని కాదు. ఆ మహాభూకంపం ఎందుకు కలిగిందో తెలుసా, చెరసాల పునాదులు అదరడానికి, బంధకాలు తెగిపోవడానికి, ఊడిపడిపోవడానికి, అక్కడ గొప్ప కార్యం జరగడానికి, అక్కడ ఒక ఆత్మ రక్షించబడ్డానికి, అక్కడ ఒక కుటుంబం రక్షణలోనికి నడిపించబడ్డానికి. హల్లెలూయా. అక్కడ ఇద్దరి స్తుతి అందరి బంధకాలను తెంచేసింది. ఈరోజు నేను ఒక్కదాన్నే స్తుతిస్తున్నానండి. నా కుటుంబంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇన్ని పోరాటాలు ఉన్నాయి, నా కుటుంబంలో ఇంతమంది మారు మనసు లేని వారు ఉన్నారు, ఇంతమంది రక్షణ లేని వారు ఉన్నారు, ఇంతమంది నా చుట్టూ ఉన్న వారు రక్షణలోనికి నడిపించబడాలని నేను ప్రార్థిస్తున్నాను, కానీ ఏ కార్యం జరగట్లేదని మీరు బాధపడుతున్నారా? అయితే మీ ధైర్యాన్ని విడిచిపెట్టకండి, స్తుతించండి. గొప్ప కార్యం దేవుడు జరిగిస్తాడు. అక్కడ వారు ఇద్దరు కలిసి స్తుతిస్తూ ఉంటే వారిద్దరు బంధకాలు మాత్రమే తెగిపోలేదు, వారు ఉన్నటువంటి వారి తలుపు మాత్రమే తెరవబడలేదు, వారి చుట్టూ ఉన్న వారి తలుపులన్నీ తెరవబడ్డాయంట, వారి చుట్టూ ఉన్న వారి బంధకాలన్నీ విడిపోయాయంట. ఈరోజు నా ఒక్కదాని స్తుతి వల్ల ఏ ఫలితం వస్తుంది, కొంతే వస్తుందేమో అని బాధపడుతూ ఉంటాము. కాదు, ఒక్కరు స్తుతించినా, ఇద్దరు స్తుతించినా, ముగ్గురు స్తుతించినా ఫలితం ఉన్నతంగానే ఉంటుంది. ఎందుకంటే మనం సర్వోన్నతుడైన దేవుని స్తుతిస్తున్నాము కాబట్టి.
ఇప్పటికే అర్థం కాని పరిస్థితుల్లో ఈ జైల్లో పెట్టబడ్డాము, మరలా ఈ మహాభూకంపం ఏంటి, చనిపోతామా ఏంటి, ఇదే చివరి రోజా అని భయపడలేదు. ఆ స్థితిలో కూడా దేవుని స్తుతిస్తున్నారు కాబట్టే వారు గొప్పగా ఫలితాన్ని చూశారు. ఎక్కడైతే ఎవరి చేత అవమానం పొందారో వారి చేతనే దేవుడు గొప్ప ఘనతనిచ్చాడు. ఏ నాయకుడైతే చెరసాల లోపలికి త్రోసివేశాడో, అవమానపరిచాడో, ఆ చెరసాల నాయకుడే వచ్చి అతని కాళ్ళ మీద పడ్డాడు. హల్లెలూయా. ఎక్కడైతే అవమానం పొందుతామో, ఎక్కడైతే ఓటం పాలవుతామో అక్కడే మహాఘనత. ఇంకా అక్కడ అంత మాత్రమే కాదు, నిజంగా అసలు ఒక్క స్తుతికి ఎన్ని ప్రతిఫలాలు వాళ్ళు పొందుకున్నారు. ఆ శ్రమలో వారు వెళ్తున్నప్పుడు ఒక్కసారి దేవుని స్తుతించారు, ఒక రోజు ఒక పూట, అంతే. అసలు వాళ్ళు ఎన్ని ప్రతిఫలాలు పొందుకున్నారు. వాళ్ళు బయటికి రావద్దనే కదా చెరసాల్లో వేసింది. రాత్రికి రాత్రి ఏం జరిగిందో తెలియదు, కానీ ఉదయాన్నే వారు ఎవరైతే ప్రధాన అధికారులు వేశారో చెరసాల్లో, వాళ్ళే వచ్చి క్షమాపణ చెప్పి బయటికి తీసుకొస్తారు, విడుదలనిస్తారు. అసలు ఆ రోజుల్లో జైల్లో వేయబడ్డారు అంటే అసలు బెయిల్ లేకుండా బయటికి ఎలా వస్తారు? రాత్రికి రాత్రి వీరికి ఏం జరిగిందో తెలియదు. ఎందుకు ఇలాంటి ఆలోచన వచ్చిందో, ఎందుకు ఇలాంటి తీర్మానం తీసుకున్నారో, ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నారో తెలియదు, కానీ రాత్రికి రాత్రి దేవుడు వారి హృదయాలను మార్చి వారికి విడుదలనిచ్చాడు. హల్లెలూయా. ఈరోజు అపవాది మిమ్మల్ని బంధించి ఉండవచ్చు, అనారోగ్యంతో పీడిస్తూ ఉండవచ్చు. అనారోగ్యం వెంబడి అనారోగ్యం, నష్టం వెంబడి నష్టం, కష్టం వెంబడి కష్టం, నొప్పి వెంబడి నొప్పి, అప్పు వెంబడి అప్పు చేస్తూ ప్రతికూల పరిస్థితుల గుండా వెళ్తున్నారేమో. దేవుని స్తుతిస్తూ ఉంటుండగా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఒక్క పూట వీరు స్తుతిస్తే ఎన్ని అద్భుతాలు పొందుకున్నారు. అదే మనం ప్రతిరోజు స్తుతిస్తూ ఉంటే, అదే మనం ఎడతెగక స్తుతిస్తూ ఉంటే, అదే మనం ప్రతి సెకండ్ దేవుని స్తుతిస్తూ ఉంటే, ఎల్లప్పుడూ ప్రతికూల పరిస్థితుల్లో సైతము ప్రతి విషయంలో దేవుణ్ణి సంతోషంగా స్తుతిస్తూ ఉంటే, వాక్యం సెలవిస్తుంది, మొదటి తెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనాల్లో, ప్రతి విషయమునందును దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఇంకెంత గొప్ప ఫలితాలు మనం పొందుకుంటాం. ఒక్క పూట స్తుతించి ఇన్ని ఫలితాలు పొందితే, ప్రతి సెకండ్ స్తుతిస్తూ ఉంటే దేవుడు మన జీవితంలో జోక్యం చేసుకోకుండా ఉంటారా? దేవుని కనుదృష్టి మనపై పడకుండా ఉంటుందంటారా? దేవుని హస్తం మన విషయంలో కదలకుండా ఉంటుందా? దేవుడు మౌనంగా ఉండే దేవుడు కాదు. హల్లెలూయా. మనం స్తుతిస్తూ ఉంటుండగా దేవుడు జోక్యం చేసుకోకుండా అక్కడే ఖాళీగా కూర్చొని ఉండే దేవుడు కాదు. కానీ మనం ఏం చేయాలో తెలుసా? మనం స్తుతిస్తూ ఉంటుండగా కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులు కనబడుతూ ఉండవచ్చు. వారు స్తుతిస్తూ ఉంటుండగా బంధకాలు ఊడిపోలేదు. ఫస్ట్ మహాభూకంపం కలిగింది. అక్కడ అయ్యో ఇదే నా చివరి రోజు అని వారు భయపడలేదు, కానీ దేవుని నమ్మకంతో స్తుతిస్తున్నారు. దేవుడు ఏది చేసినా నా జీవితంలో మేలు కలుగుటకే సమస్తం సమకూర్చి జరిగిస్తాడు అన్న విశ్వాసంతో వారు స్తుతిస్తూ ఉంటుండగా, నిజంగానే ఆ మహాభూకంపాన్ని ఏదైతే భయంగా కనిపించిందో, వారు స్తుతిస్తుంటుండగా ఏదైతే భయంకరంగా వారికి కనిపించిందో, ఇదే చివరి రోజు అన్న నిరుత్సాహాన్ని వారికి కలగజేసిందో, ఇంకా బ్రతుకుతానన్న ఆశ లేకుండా వారికి చేసిందో, దాన్ని దేవుడు మేలుగా మార్చాడంట. ఈరోజు మీ జీవితంలో మీరు స్తుతిస్తుండగా ఏ ప్రతికూల పరిస్థితులు కనబడినప్పటికీ ఆయనను స్తుతిస్తూనే ఉండండి, విడవకండి, ధైర్యం కోల్పోకండి. దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. దేవుడు మనలను ఆయన సాక్షులుగా నిలబెడతాడు. అటి భాగ్యం దేవుడు మనందరికీ ఇచ్చి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.